డిఎస్సీలో మెరిట్ ర్యాంకర్లను రిజర్వ్డ్ కేటగిరీ కింద లెక్కించడం రాజ్యాంగ విరుద్ధమని రోస్టర్ అమలులో సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోకి తీసుకోవాలని విదేశం డిమాండ్ చేశారు. ఇక మెగా డిఎస్సీలో మెరిట్ సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను రిజర్వ్డ్ కేటగిరీలో చేర్చడం సహేతుకం కాదంది. ఇక మెరిట్ సాధించిన వారిని ఓపెన్ కేటగిరీలోనే లెక్కించాలని విస్తృత దళిత సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకట్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిఎస్సీ నియామకాల్లో లోపాలు సరిదిద్దాలని కోరుతూ విశాఖలోని విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. నోటిఫికేషన్లో పొందుపరిచిన అంశాలు కానీ వారిచ్చినటువంటి జీవో 77 ద్వారా కానీ నియామకాలు జరగలేదు, తప్పుడు పద్ధతుల్లో జరిగాయి. తద్వారా వందల సంఖ్యలో అభ్యర్థులు నష్టపోయారు. ఈ నష్టపోయినటువంటి ముఖ్యంగా రిజర్వేషన్ సంబంధించిన అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, బీసీ వారు వీరందరూ తమ గ్రీవెన్స్ని చెప్పుకోవడం కోసం ఆర్జేడీ ఆఫీసుకు వచ్చి ఉన్నాం. విదేశం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నది, అయ్యా జీవో 77కి సంబంధించి మీరు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో పేజీ నెంబర్ 4లో మీరు చెప్పినటువంటి విధానం ప్రకారమే మీతో మాట్లాడదలుచుకున్నాం. ఇక్కడ వీరందరికీ నష్టం జరిగింది. ఎలాగంటే వీరి పైన ఉన్నటువంటి ఓపెన్ కేటగిరీలో వాళ్ళని ఆ రిజర్వేషన్ కేటగిరీలో పెట్టడం వల్ల రిజర్వేషన్లో ఉన్నటువంటి సంఖ్య కుదించుకుపోయి వందల మంది ఇవాళ అనర్హులుగా తేరారు. వారికి కాల్ లెటర్లు ఇవ్వలేదు, వాళ్ళ సెలక్షన్ లిస్టులో పెట్టలేదు. ఇవాళ మేము డిమాండ్ చేసేది, మీరు మెరిట్ లిస్ట్ పెట్టాల, మెరిట్ లిస్ట్ ప్రదర్శించండి. అలాగే అక్రమ పద్ధతిలో జీవోకి వ్యతిరేకంగా, సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా మెరిట్ వచ్చిన వాళ్ళని